హాయ్ అండి, నమస్తే. నేను మీ శాంతి. వెల్కమ్ టు శాంతీస్ వ్లాగ్స్. ఈరోజు వీడియోలో పాతకాల నాటి పద్ధతిలో ముక్కల్ని ఊరబెట్టి మంచి రుచిగా సంవత్సరం పైన నిల్వ ఉండే ఇంగు వాసనతో గుమగుమలాడే మాగాయ పచ్చడిని ఎలా చేయాలో చూపించబోతున్నాను. ఇలా సరైన కొలతలతో మాగాయ పచ్చడి పెట్టి చూడండి, సంవత్సరం పైనే నిల్వ ఉంటుంది. కమ్మగా చాలా రుచిగా ఉంటుంది. ఈ మాగాయ పచ్చడిని పెరుగన్నంలో వేసుకొని తినచ్చు, ముద్దపప్పులో కలుపుకొని తినచ్చు. నోటికి కమ్మగా రుచిగా ఉంటుంది. మాగాయ పచ్చడి పెట్టడం రాని వాళ్ళు కూడా ఈ వీడియో చూసి ఈజీగా పెట్టేసేస్తారు. మరి ఇంకెందుకన్నా ఆలస్యం, మాగాయ పచ్చడిని ఎలా పెట్టాలో, ఎలా నిల్వ చేసుకోవాలో ఈ వీడియోలో చూసేద్దాం రండి. వీడియోలోకి వెళ్లే ముందుగా నా వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, అలానే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. మాగాయ పచ్చడి కోసం నేను ఇక్కడ 1/2 డజను చిన్న రసాలని తీసుకున్నానండి. పెద్ద రసాలు కూడా ఈ మాగాయ పచ్చడి పెట్టుకోవచ్చు. నేనైతే 1/2 డజన్ మామిడికాయలతో మాగాయ పచ్చడి పెట్టుకుంటున్నాను. మీరు కాస్త ఇంకా ఎక్కువ పచ్చడి పెట్టుకోవాలనుకుంటే సేమ్ ఇవే కొలతలతో క్వాంటిటీ అనేది పెంచుకోవచ్చు. ఇప్పుడు ఈ 1/2 డజన్ కాయల్ని ఒక బౌల్ తీసుకొని బౌల్లో నీళ్లు పోసేసుకొని శుభ్రంగా ఈ మామిడికాయలన్నిటిని కడుక్కోవాలి. క్లాత్ తీసుకొని తుడిచేసేసుకొని ప్లేట్లోకి వేసేసుకోవాలి. ఇలానే అన్ని మామిడికాయలని శుభ్రంగా చేత్తో రుద్దుతూ కడుక్కొని పొడి క్లాత్తో సుడుచుకొని ఒక వేరొక ప్లేట్లోకి పెట్టేసుకోవాలి. అన్ని కాయల్ని శుభ్రంగా తుడిచేసేసుకున్నాక ఇప్పుడు కాసేపు ఒక పావు గంట 20 నిమిషాల పాటు కాయల్ని బాగా తడి అంతా పోయేంత వరకు ఆరబెట్టుకోవాలి. కాయలన్నీ బాగా పూర్తిగా తడంతా ఆరిపోయినాయండి. ఇప్పుడు నేను పీలర్తో పైనున్న చెక్క అంతా తీసేసుకుంటున్నాను. అన్ని కాయలకి ఈ విధంగా పైనున్న చెక్క అంతా తీసేసుకోవాలి. ఆయిల్ అనేది అస్సలు తడి ఉండకూడదు. తడి లేకుండా పూర్తిగా పొడంతా ఆరిపోయేంత వరకు ఉంచేసేసుకొని అప్పుడు పైన తొక్కంతా తీసేసుకోవాలి. చూడండి, కాయలన్నిటికీ తొక్క ఈ విధంగా తీసేసుకున్నాక ఇప్పుడు ఒక్కొక్క మామిడికాయని చిన్న చిన్న ముక్కలుగా మనకు కావాల్సిన సైజులో కట్ చేసుకోవాలి. ఇప్పుడు మామిడికాయని 1.5 అంగుళం చొప్పున కానీ అయితే అంగుళం ముక్కలు కానీ చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. కొంచెం పల్చగానే కట్ చేసుకోవాలి. వీటిని మన ఆవకాయ ముక్కల్లాగా మందంగా కట్ చేసుకోకూడదు. నేనైతే కొంచెం మీడియం సైజ్ ముక్కలుగా ఈ విధంగా కట్ చేసుకుంటున్నాను. వీటిని పల్చగా మాత్రమే కట్ చేసుకోవాలి. కొంతమంది పీలర్తో కూడా కట్ చేసుకుంటూ ఉంటారు. ఇలా చాకుతోనైనా కట్ చేసుకోవచ్చు, ఏ విధంగానైనా కట్ చేసుకోవచ్చు. ఇలా చిన్న చిన్న ముక్కలుగా అన్ని మామిడికాయల్ని కట్ చేసి తీసుకోవాలి. మామిడికాయలన్నిటిని ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసేసుకొని ప్లేట్లోకి వేసేసుకొని ఇప్పుడు ఈ ముక్కల్ని మనం ఉప్పు వేసి ఊర పెట్టుకుందాము. ఒక వెడల్పాటి బౌల్ తీసుకొని ఆ బౌల్లోకి ముందు మనం ముక్కల్ని కొలుచుకోవాలి. ఒక వెడల్పాటి బౌల్ కానీ గిన్నె కానీ గ్లాస్ కానీ దేంతోనైనా కొలుచుకోవచ్చు. నేను ఇక్కడ ఒక వెడల్పాటి బౌల్ తీసుకున్నాను. ఇలా బౌల్కి నిండుగా ముక్కలు వేసుకోవాలి. ఇలా నిండుగానే కొలుచుకోవాలి. నిండుగా వేసేసుకున్నాక వేరొక బౌల్లోకి వేసేసుకోవాలి. ఇలానే అన్ని ముక్కల్ని కొలుచుకోవాలి. నిండుగా కొలుచుకొని ఒక బౌల్ వేసుకున్నాను. ఇప్పుడు మళ్ళీ అదే బౌల్తో 2 బౌల్స్ వేసుకున్నాను. ఇలా నిండుగా కొలుచుకొని మొత్తం మనం ముక్కల్ని కొలుచుకొని వేసుకుంటే మనం ఉప్పు, కారం, ఆవపిండి, మెంతిపిండి కానీ అన్ని సమానంగా వేయగలము. మామిడికాయ ముక్కలు అనేది మనకి చూడటానికి ఎక్కువగా అనిపిస్తాయి కానీ ఇవి బాగా నాని ఊరిన తర్వాత మనకి ఎండబెట్టుకుంటాం కదా, ఆ ఎండబెట్టిన తర్వాత ఇంకా బాగా తక్కువ ముక్కలే అయిపోతాయి. అందుకని కొంచెం ఎక్కువ కాయలే తీసుకోవాలి. నేను ఇక్కడ మొత్తం 5 కప్పుల మామిడికాయ ముక్కలు అయినాయండి. ఇక్కడ 5 కప్పులు మామిడికాయ ముక్కలు వేసేసుకున్నాక ఇప్పుడు ఇందాక ఏ కప్పుతోనైతే మనం కొలుచుకున్నామో ఇప్పుడు అదే కప్పుతో మనం ఉప్పును కూడా కొలుచుకోవాలి. ఇప్పుడు ఒక వెడల్పాటి బేషన్ తీసుకొని ఆ బేషన్లోకి మనం కొలుచుకున్న మామిడికాయ ముక్కలన్నిటిని వేసేసుకొని ఇప్పుడు అదే కప్పుతో 1/2 కప్పు కల్లుప్పు వేసుకుంటున్నాను. కల్లుప్పు వేసుకుంటేనే ఈ పచ్చడికి రుచి అనేది చాలా బాగా వస్తుంది. కల్లుప్పు వేసేసుకున్నాక కింద నుంచి పైకి అనుకుంటూ మామిడికాయ ముక్కల్లో ఈ కల్లుప్పు అంతా కూడా బాగా కలిసేలాగా కలుపుకోవాలి. ముక్కలన్నిటికీ ఇలా ఉప్పు బాగా పట్టేలా కలిపేసేసుకున్నాక ఒక వెడల్పాటి ప్లాస్టిక్ డబ్బా కానీ లేకపోతే జాడీలోనా కానీ ఈ ముక్కలన్నీ వేసేసుకోవాలి. జాడీ ఉంటే జాడీలో వేసుకోవచ్చు. నేనైతే ఇలా వెడల్పాటి ప్లాస్టిక్ డబ్బాలో వేసుకుంటున్నాను. 3 రోజులు ఊరబెట్టుకున్న తర్వాత వేరొక డబ్బాలో వేసుకోవచ్చు. ముక్కలన్నీ వేసేసుకున్నాక ఇప్పుడు ఇందులో ఒక 1/2 టీ స్పూన్ పసుపు వేసేసుకొని పసుపు అంతా కూడా ఈ ముక్కల్లో బాగా కలిసేలా కలిపేసేసుకోవాలి. పసుపు అంతా కూడా ముక్కల్లో బాగా కలిసేలా కలిపేసేసుకున్నాక ఇప్పుడు ఈ డబ్బా మీద మూత పెట్టేసేసుకొని ఇప్పుడు ఈ ముక్కల్ని 3 రోజుల పాటు బాగా ఊరనివ్వాలి. 3 రోజుల తర్వాత మీకు డబ్బా మీద మూత చేసి చూపిస్తున్నాను. చూడండి, 3 రోజులు బాగా ముక్కలు ఊరిన తర్వాత ఇప్పుడు గట్టిగా మనం చేత్తో ఈ ముక్కల్ని పిండి వేరొక ప్లేట్లోకి వేసుకోవాలి. కొంతమంది అయితే ఒక గుడ్డలో ఈ ముక్కలన్నీ వేసేసుకొని గట్టిగా ఊటంతా పిండేసేసుకొని అప్పుడు ముక్కల్ని ఎండబెట్టుకుంటారు. అలా కాకుండా ఇలా ఈజీగా అయిపోతుంది. మనం చేత్తోనే ముక్కల్ని పిండేసేసుకొని వేరొక ప్లేట్లోకి వేసేసుకొని ఎండలో ఎండబెట్టేసేసుకోవచ్చు.
ఆ ప్రాసెస్ అయితే కొంచెం ఎక్కువగానే ఉంటుంది. నాకైతే ఇలానే ఈజీగా ఉంటుంది. అన్ని ముక్కల్ని ఇలా గట్టిగా పిండేసేసుకున్నాక ఇప్పుడు చూడండి నీళ్ళు అనేవి ఊట అనేది మిగిలింది కదా, ఈ ఊటని పక్కన పెట్టేసుకొని ఇప్పుడు ఈ మామిడికాయ ముక్కలన్నిటిని ఒక పాలిథిన్ కవర్ మీద పల్చగా ఈ విధంగా ఆరబెట్టుకోవాలి. అలానే ఊటను కూడా ఎండలో పెట్టుకోవాలి. మామిడికాయ ముక్కలన్నీ పల్చగా ఇలా ఆరబెట్టేసేసుకుని ముక్కలన్నీ బాగా ఎండలో ఎండి గలగలాడేంత వరకు ఎండబెట్టుకోవాలి. నేనైతే చూడండి ఈ విధంగా 3 రోజుల పాటు ఎండబెట్టుకున్నాను. ముక్కలన్నీ బాగా ఎండిపోయినాయి కదా, చూడండి ఈ విధంగా ఇరిపామంటే ఇరిగిపోతే అంత బాగా ఎండినాయి. ఇలా 3 రోజులు ఎండబెట్టుకుని ముక్కల్ని ఒక వెడల్పాటి బౌల్లోకి వేసేసుకోవాలి. పచ్చడి కలుపుకోవడానికి వీలుగా ఉంటుందని ఇలా వెడల్పాటి బౌల్లోకి వేసుకుంటున్నాను. బౌల్లోకి మామిడికాయ ముక్కలన్నీ వేసేసుకొని ఇప్పుడు ఇందులో మనం డబ్బాలో ఉన్న ఊటని కూడా ఈ ముక్కల్లోకి వేసేసుకోవాలి. నాకైతే ఎండిన తర్వాత ఊట అనేది కొంచెమే వచ్చిందండి. ఇలా ఊటను కూడా వేసేసుకున్నాక ఈ ఊటంతా కూడా ముక్కలకి పట్టేలాగా బాగా కలిపేసేసుకోవాలి. అలానే మామిడికాయ ముక్కలతో పాటు ఊటని కూడా ఎండలో పెట్టుకోవడం వల్ల మనకి పచ్చడి అనేది అస్సలు పాడవదు, ఎన్ని సంవత్సరాలైనా నిల్వ ఉంటుంది. ముక్కలన్నిటికీ ఇలా ఊటంతా బాగా కలిపేసేసుకొని ఇప్పుడు దీన్ని పక్కన పెట్టేసేసుకొని స్టవ్ ఆన్ చేసి స్టవ్ మీద ప్యాన్ పెట్టేసుకొని ప్యాన్లో 2 స్పూన్ల మెంతులు వేసుకోవాలి. మనం ఈ పచ్చడిలోకి ఆవపిండి మెంతిపిండి వేసుకొని రెడీ చేసుకునే లోపు మనకి ఊటంతా ముక్కలకి పట్టి కొంచెం ముక్కలు అనేది మెత్తబడతాయి. ఇప్పుడు మంటని లో ఫ్లేమ్లో పెట్టేసేసుకుని మెంతులు ఎర్రగా వేయి కమ్మని వాసన వచ్చేంత వరకు ఈ విధంగా వేయించేసేసుకున్నాక ఇప్పుడు ఇందులోనే 2 స్పూన్ల ఆవాలు కూడా వేసుకోవాలి. కొంతమంది అయితే మాగాయ పచ్చడిలో మెంతిపిండి మాత్రమే వేసుకొని చేసుకుంటూ ఉంటారు. అలా కాకుండా కొంచెం ఆవపిండి కూడా వేసుకొని చేసుకుంటే పచ్చడి టేస్ట్ మరింత పెరుగుతుంది. ఇలా ఆవాలు కూడా కొద్దిగా వేగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఈ ఆవాలు మెంతుల్ని రెండింటినీ కూడా మిక్సీ జార్ తీసుకొని మిక్సీ జార్లోకి వేసుకొని మెత్తటి పౌడర్ లాగా గ్రైండ్ చేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. తరువాత మనం కలిపెట్టుకున్న మాగాయ ముక్కల్లోకి మనం ఏ కప్పుతోనైతే ముక్కలు కొలుచుకున్నామో అదే కప్పుతో 1/2 కప్పు పచ్చళ్ళ కారం వేసుకోవాలి. కారం వేసేసుకొని కారం అంతా కూడా ఈ ముక్కలకి పట్టేలాగా బాగా చేత్తోనే కలిపేసుకోవాలి. గరిటతో కలుపుకుంటే కలవదు కాబట్టి మనం చేత్తోనే కలుపుకోవాలి. ముక్కల్ని కలుపుకునేటప్పుడు చేతికి తడి లేకుండా పొడిగా ఉండేట్లు చూసుకోవాలి. ముక్కలకి కారం కలిపేసేసుకొని అలానే మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న మెంతిపిండి ఆవపిండి కూడా వేసేసుకొని ఇప్పుడు ఈ మెంతిపిండి ఆవపిండిని కూడా బాగా కలిసేలా కలిపేసేసుకోవాలి. ఆవపిండి అంతా ఇలా బాగా కలిసేలా కలిపేసేసుకొని ఇప్పుడు ఇందులోనే మనం తాలింపు వేసుకుందాము. నేనైతే పచ్చడి మొత్తానికి సరిపడా తాలింపు వేస్తున్నాను. అదే ఎక్కువ నిల్వ పచ్చడి పెట్టుకుంటే కొద్దిగా తీసుకుని పోపు వేసుకోవాలి. ఇప్పుడు పోపు కోసం స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టేసుకొని ప్యాన్లో ఏ కప్పుతోనైతే మనం అన్ని కొలుచుకున్నామో అదే కప్పుతో 1 కప్పు శనగ నూనె వేసుకుంటున్నాను. మీ దగ్గర ఏ నూనె ఉంటే ఆ నూనె వేసుకోవచ్చు. నూనె కొద్దిగా వేడెక్కిన తర్వాత ఇప్పుడు పోపు కోసం ఇందులో 1/2 టీ స్పూన్ మెంతులు అలానే 1.5 స్పూన్ల ఆవాలు వేసుకోవాలి. ఈ 2 వేసేసుకొని రెండింటిని లైట్గా ఎర్రగా వేగేంత వరకు వేయించుకోవాలి. అలానే మనం శనగ నూనె వేసుకున్నాం కదా, కొద్దిగా శనగ నూనె అనేది పైన ఇలా నొరగలా వస్తుంది. అందుకని ఆవాలు మెంతులు మాడిపోకుండా ఇలా కొంచెం ఎర్రగా వేగిన తర్వాత ఇప్పుడు ఇందులోని 6-7 ఎండుమిర్చిని కూడా వేసేసుకోవాలి. ఇప్పుడు ఈ ఎండుమిర్చిని కూడా కొంచెం లైట్గా ఎర్రగా వేగనివ్వాలి. ఎండుమిర్చి కూడా కొద్దిగా వేగిన తర్వాత ఇప్పుడు ఇందులోనే ఒక 2 రెమ్మల కరివేపాకు కూడా వేసుకోవాలి. కరివేపాకు వేసుకోగానే స్టవ్ ఆఫ్ చేసేసుకుంటే ఈ వేడికి కరివేపాకు కూడా వేగిపోతుంది. ఇప్పుడు ఈ తాలింపునంతటిని మనం కలిపి పెట్టుకున్న ఉప్పు కారం ఆవపిండి మెంతిపిండి కలిపి పెట్టుకున్న మాగాయ పచ్చడిలోకి వేసేసుకోవాలి. పచ్చడిలో వేసేసుకున్నాక ఇప్పుడు ఈ తాలింపు అంతా కూడా మాగాయ పచ్చడిలో బాగా కలిపేసేసుకోవాలి. అలానే ఇప్పుడు మనం పోపులో ఇంగు వేసుకోలేదు కదా, నేను ఇప్పుడు పోపులో వేసుకోకుండా డైరెక్ట్గా ఇలా పైన ఒక 1/2 టీ స్పూన్ ఇంగు వేసుకుంటున్నాను. ఇలా డైరెక్ట్గా ఇంగు వేసేసుకొని తాలింపంతా కూడా మాగాయ పచ్చడిలో బాగా కలిపేసుకోవాలి. ఇలా డైరెక్ట్గా మనం ఇంగు వేసుకోవటం వల్ల పచ్చడి అనేది గుమగుమలాడుతూ మంచి వాసన అనేది వస్తుంది. పచ్చడి అంతా బాగా కలిపేసేసుకొని ఇప్పుడు ఈ పచ్చడిని జాడీలో కానీ లేకపోతే ఒక గాజు సీసాలో కానీ లేకపోతే ఇలా వెడల్పాటి గాజు బౌల్ కానీ తీసుకోవాలి. ఇప్పుడు ఈ బౌల్లోకి మనం కలిపెట్టుకున్న పచ్చడి అంతా వేసేసుకొని పచ్చడిని కొంచెం లైట్గా మెదిపి పెట్టేసేసుకోవాలి. అప్పుడే మనకి ఆయిల్ అనేది పైకి తేలుతుంది. పచ్చడి అంతా ఇలా బౌల్లోకి వేసేసుకున్నాక ఇప్పుడు ఈ బౌల్ మీద మూత పెట్టేసేసుకొని ఈ పచ్చడిని ఒక రోజంతా బాగా ఊరనివ్వాలి. అప్పుడే పచ్చడి అనేది బాగా చాలా టేస్టీగా కుదురుతుంది. ఒక రోజంతా ఊరిన తర్వాత మూత తీసి చూపిస్తున్నా చూడండి ఎంత బాగా వచ్చిందో. ఒక రోజంతా ఊరిన తర్వాత ఆయిల్ అంతా బాగా పైకి తేలి చక్కగా చాలా బాగా వచ్చింది. ఇప్పుడు ఇలా ఈ పచ్చడి అంతటిని గాజు సీసాలో కానీ ఒక బౌల్లో కానీ స్టోర్ చేసేసుకుంటే సంవత్సరం ఏంటి ఎక్కువ రోజులే నిల్వ ఉంటుంది. నేనైతే ఒక డబ్బాలోకి స్టోర్ చేసేసుకుంటున్నాను. ఇలా పచ్చడి అంతా స్టోర్ చేసేసుకొని మనకి ఎప్పుడు కావాలంటే ఎప్పుడు ఈ మాగాయ పచ్చడిని పెరుగన్నంలో కానీ పప్పులో కానీ ఇలా వేడివేడి అన్నంలో నెయ్యి వేసుకొని కలుపుకొని తింటుంటే చాలా రుచిగా ఉంటుంది. మరి మీరు కూడా తప్పకుండా ఈ పద్ధతిలో ఒకసారి మాగాయ నిల్వ పచ్చడిని ట్రై చేయండి. ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కింద కామెంట్ రూపంలో తెలియచేయడం మర్చిపోకండి. వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని అప్డేట్ కోసం కింద బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి.